అనపర్తి నియోజకవర్గంలో జరగబోయే ఎన్నికలు తనదే విజయమంటున్నారు జనసేన ఉమ్మడి టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థి నల్లమిల్లి రామకృష్ణ. వైసీపీ ఎమ్మెల్యే సత్తి సూర్యనారాయణ రెడ్డికి ఓటమి తప్పదంటున్నారు. జనసేన తమకు మరింత బలమవుతుందంటున్న టీడీపీ నేత రామకృష్ణారెడ్డితో మా ప్రతినిధి గణేష్ ఫేస్ టు ఫేస్. ఎన్నికల వేడి ప్రారంభం కావడం జరిగింది. ఇదే క్రమంలో అనపర్తి నియోజకవర్గంలో ఈ దఫా ఎన్నికలు ఎలా జరగబోతున్నాయి, గెలుపోవటకు సంబంధించి ఎలా ఉండబోతున్నాయి అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు మాజీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి గారు ఉన్నారు. సార్, ఎన్నికల సీజన్ ప్రారంభమైపోయింది. ఎట్లా ప్రజల్లోకి వెళ్తున్నారా, ఎలా మీకు స్పందన వస్తుంది? ప్రజాస్పందన అత్యద్భుతంగా ఉందండి. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇవాళ ప్రధానంగా అవినీతి కానీ, అభివృద్ధి లేకపోవడం కానీ, మరీ ముఖ్యంగా నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగిపోవడం, కరెంటు ఛార్జీల ధరలు విపరీతంగా పెరిగిపోవడం, ఎక్కడా రోడ్లు వేయకపోవడం, ఈ అంశాల మీద ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత ఉంది. ఇవాళ తెలుగుదేశం జనసేన అధికారంలోకి రావాలని ప్రజలు ఆకాంక్షిస్తూ ఉన్నారు. మేము గ్రామాల్లో ఇంటింటికి ప్రచారం చేస్తున్నప్పుడు ప్రస్ఫుటంగా ప్రభుత్వ వ్యతిరేకత మాకు కనిపిస్తూ ఉంది. అందువల్ల ఇట్టి పరిస్థితుల్లోనే తెలుగుదేశం జనసేన కూటమి ఈ రాష్ట్రంలో విజయం సాధిస్తే కనీసం 160 సీట్లు సాధిస్తామనే నమ్మకం నాకుంది. గత ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిచాను, ఈసారి కూడా దానికి మించి ఉంటుందని చెప్పి మీ ప్రత్యర్థి సూర్యనారాయణ రెడ్డి చెప్తున్నారు. సూర్యనారాయణ రెడ్డి గారు గత ఎన్నికల్లో 56,000తో గెలిచాను, ఈ ఎన్నికలు 1,00,000 ఓట్ల మెజారిటీతో గెలవాలని ఒక 6 మాసాల క్రితం గ్రామాల్లో మీటింగ్ పెట్టి గ్రామాలకు టార్గెట్ ఫిక్స్ చేయడం జరిగింది. ఈ పక్క గ్రామే కుతుకులూరులో 5,000 మెజారిటీ రావాలని చెప్పారు. మరి ఇటీవల కాలంలో వాళ్ళ కుటుంబం సమావేశం పెట్టుకుని, ముఖ్య నాయకులతో సమావేశం పెట్టుకుని, ఇవాళ ఏదో ఒక విధంగా మనం గెలుస్తున్నాం, 1012 ఓట్ల తేడాతో అయినా మనం గెలుస్తాము, మనం 3,000 కాదు, 4,000 కాదు, 5,000 ఖర్చు పెడతాం, ఖర్చు పెట్టి 1012 ఓట్లతో గెలుస్తామని వాళ్ళు ప్రకటించడం చూస్తే ఓటమి భయం వాళ్ళకి ఎంతగా ఉందో అర్థమవుతోంది. నేను అవినీతి చేయలేదు, అభివృద్ధి చేశాను, అదే నన్ను గెలిపిస్తుంది అంటున్నారు ఆయన. అభివృద్ధి ఆయనకి ఆర్చీలు పెట్టుకోవడం, శిలాఫలకాలు వేసుకోవడమే అభివృద్ధి అనుకుంటున్నాడు ఆయన. ఎక్కడ రోడ్లు ఏ విధంగా ఉన్నాయో చూడండి. కెనాల్ రోడ్డు పరిస్థితి ఆయన స్వయంగా పాదయాత్రలు చేశాడు. ఆ రోజు మేము అభివృద్ధి చేస్తూ ఉంటే ఇవాళ కనీసం ఆ రోజు 9 కోట్ల రూపాయలు నేను చేసి ప్యాచ్ వర్క్ చేయిస్తే ఇవాళ కనీసం 9 లక్షల రూపాయలు ప్యాచ్ వర్క్ కూడా చేయించలేని పరిస్థితిలో ఆయన ఉన్నాడు. నియోజకవర్గంలో ఏ రోడ్డు అభివృద్ధి చేయలే, కనీసం ప్యాచ్ వర్క్ కూడా చేయలే. ఎక్కడా ఒక బిల్డింగ్. ఆయన అభివృద్ధి అంటే ఏమనుకుంటాడంటే సచివాలయాల నిర్మాణం, రైతు భరోసా కేంద్రాల నిర్మాణం, వెల్నెస్ క్లినిక్లు, అవి అభివృద్ధి అనుకుంటున్నాడు. అవి అభివృద్ధి కాదు. అభివృద్ధికి సంక్షేమానికి తేడా తెలియని శాసనసభ్యుడు. ఆయనకి కనీస అవగాహన ప్రభుత్వ విధానాలపైన కానీ, ప్రభుత్వం ఏ విధంగా రన్ అవుద్దని కానీ, ప్రభుత్వంలో అభివృద్ధి కార్యక్రమాలకి శాంక్షన్స్ ఏ విధంగా వస్తాయి దాని మీద కనీస అవగాహన లేని వ్యక్తి. కానీ అవినీతికి మాత్రం కొత్త దారులు వెతుక్కునే అనపర్తి కొలంబస్. అంటే మీరు కొన్ని పాంప్లెట్లతో ఇప్పటికే ప్రజల్లోకి వెళ్తున్నారు, అవే ఎన్నికలకి వెళ్తారా? అవి ఎన్నికల గురించి చేసింది కాదండి. ఆయన అవినీతిని బహిర్గతం చేయడం కోసం నేను నేరుగా బహిరంగలేక రాశాను ఆయనకి. దాంట్లోనే రాశా, ఇందులో మచ్చు తునకలు మాత్రమే, ఇవి మచ్చు తునకలు మాత్రమే, ఈ 9 అంశాలు మచ్చు తునకలు మాత్రమే. ఇట్లాంటి 100 అంశాలు ఉన్నాయి. 100 అంశాలు నేను ప్రస్తావిస్తా. ఇవాళ ఏ మండలానికి సంబంధించి అవినీతి కార్యక్రమం ఆ మండలానికి వేస్తా. ఉదాహరణకు రంగంపేట మండలం ఉంది, వైఎస్ఆర్ జలసిరి 7 కోట్ల రూపాయల స్కామ్. దానిపైన ఇప్పటికే నేను కలెక్టర్కి కంప్లైంట్ చేశా, విజిలెన్స్ కంప్లైంట్ చేశా, జరుగుతూ ఉంది వ్యవహారం. అలా ప్రతి మండలంలో ఏం జరిగింది, అక్కడ సబ్స్టేషన్లో స్కామ్, షిఫ్ట్ ఆపరేటర్ల పోస్టులు అమ్ముకున్నారు, ఆ వ్యవహారం బయట పెడతాం, అన్నీ చెప్తా. సరే, ఇప్పుడు జనసేన మీకు తోడైంది, అది మీకు మరింత బలం అవుతుంది అనుకుంటున్నారా? తప్పనిసరిగా జనసేన మాకు మరింత బలం చేకూరుతుంది. 2014 ఎన్నికల్లో నా గెలుపుకి ఆ రోజు కారణం జనసేన. ఈరోజు మరింత బలంగా ఉంది. జనసేన బలంగా ఉన్నాం, మేము బలంగా ఉన్నాం. అందువల్ల తప్పనిసరిగా భారీ మెజారిటీతో తెలుగుదేశం జనసేన ఉమ్మడి అభ్యర్థిగా నేను విజయం సాధించబోతా ఉన్నా. అంటే రాష్ట్రంలో సర్వేలన్నీ వైసీపీకి అనుకూలంగా వస్తున్నాయి కదా? రాష్ట్రంలో సర్వేకి అనుకూలంగా వస్తే వాళ్ళ కుటుంబ సర్వేలు ఆయనకి వ్యతిరేకంగా వస్తూ ఉన్నాయి. వాళ్ళ కుటుంబ సభ్యులు ఆయన పోటీ నుంచి విరమించుకోమని సలహా ఇస్తూ ఉన్నారు. వాళ్ళ బావమరుదులు సలహా ఇస్తూ ఉన్నారు, వాళ్ళ పినమామగారులు సలహా ఇస్తూ ఉన్నారు, కుటుంబ సభ్యులందరూ సలహా ఇస్తూ ఉన్నారు. రామకృష్ణారెడ్డి భారీ మెజారిటీతో గెలుస్తున్నాడు, గౌరవం దక్కించుకోవాలంటే పోటీ నుంచి విరమించుకోమని సలహా ఇస్తున్నారు. ఇంకంతకన్నా నిదర్శనం ఏం కావాలి?
థ్యాంక్ యూ సార్. ఓవరాల్గా చూస్తున్నాను ఖచ్చితంగా అనపర్తి నుంచి ఈ దఫా ఎన్నికల్లో నేను గెలవబోతున్నాను. టీడీపీ జనసేన అభ్యర్థిగా 2014లో ఏ విధంగా విజయం సాధించామో ఈసారి కూడా అనపర్తి నుంచి విజయం సాధిస్తామని చెప్పి రామకృష్ణారెడ్డి ఘంటాపదంగా చెప్తూ ఉన్నారు. కెమెరామెన్ తిరుమలతో గణేష్, ఐ న్యూస్, అనపర్తి నుంచి.